హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు జోస్ కన్స్ట్రక్షన్ వర్క్. ఫ్రెండ్స్, ఈవేళకి వీడియో వచ్చేమో ఒక బాత్రూమ్ అనేది సెప్టిక్ ట్యాంక్ ఏ విధంగా కట్టాలనేది మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత ఏ విధంగా వర్క్ చేస్తున్నాం అనేది మీకు ఈ వీడియోలో అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే మీకు వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ముందుగా ఈ మొత్తం అయితే 4 మూలలు అయితే దారం కట్టి టేప్తో మెజర్మెంట్ చేసుకొని మనం ఎంత సైజులో కావాలి మెజర్మెంట్ తీసుకున్నాక అప్పుడు కింద పుట్టింగ్ అయితే చుట్టూ ప్లింట్ బీమ్ అయితే మేము వేయబోతున్నాము. అది ఏ విధంగా వేస్తున్నామని మీకు వీడియో అయితే కంటిన్యూగా చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, వర్క్ అయితే స్టార్ట్ చేద్దాం రండి. చాలా ముందుగా ఈ గొయ్యి అనేది తీసిన తర్వాత మట్టి అనేది లెవెల్ చేయాలి. లెవెల్ చేశాక 4 మూలలు అయితే దారం కట్టాలి. ఈ విధంగా దారం కట్టి ఆ మూల అయితే చూసుకోవాలన్నమాట. ఈ సెప్టిక్ ట్యాంక్ సైజ్ వచ్చేమో పొడవు వచ్చేమో 8 అడుగులు, వెడల్పు వచ్చేమో 5.5 అడుగులు. అలాగే ఈ ట్యాంక్ లోటు వచ్చేమో 8.5 అడుగులు అనమాట. భూమి లెవెల్ నుంచి కిందకి మేము ఈ గొయ్యి తవ్వినంత లోతు అయితే 8.5 అడుగులు లోతు అయితే ఉందన్నమాట. దారం అయితే మేము అవుటర్ అయితే ఇవ్వడం జరిగింది. ఉర్లోపు అయితే ప్లింట్ బీమ్ అయితే వేస్తున్నాము. ఈ విధంగా మేమైతే 4 మూరలు దారం కట్టేసి మెట్లు అయితే ముందుగా మేమైతే వేయడం అవుతుంది. మెట్లు వేసాక దానికి చుట్టూ గలారించి మాల్తో అప్పుడు గజాలు అనేది బుట్ట కట్టేసి ప్లింట్ బీమ్ అనేది మేమైతే 8 mm రాడ్ అయితే యూజ్ చేయడం అవుతుందన్నమాట. చూడండి, అలాగే 9కి 9 ఇంచులు సైజు మీద అయితే ప్లింట్ బీమ్ వేయడం అవుతుంది. అలాగే మేము స్టీరప్స్ సైజ్ వచ్చేమో 6కి 6 ఇంచులు అనమాట. ఎటు చూసిన 6 ఇంచులు సైజు మీద అయితే రింగులు అయితే తయారు చేస్తున్నాం. ఇప్పుడు చూడండి, నేను ఈ విధంగా సింపుల్ మెథడ్లోనే ఒక రాడ్లు అయితే గజాలు అయితే ఈ విధంగా స్టీరప్స్ తయారు చేయడానికి అయితే నేను తయారు చేశాను. చూడండి, ఎటు చూసిన 6 ఇంచులు అనమాట. 6 ఇంచులు అయితే కరెక్ట్గా 3 ఇంచుల మందం మీద అయితే కాంక్రీట్ అయితే ఉంటుంది. సెంటర్లో అయితే గజాలు అయితే ఉండిపోద్ది అనమాట. ఇంచున్నర చుట్టూ మాల్ అయితే తింటుంది. ఈ విధంగా చూడండి, నేను ఈ విధంగా తయారు చేస్తున్నాను. ఇది 6 ఇంచులకు 6 ఇంచులు అనమాట. అయితే కాంక్రీట్ వేసే కాలం సైజ్ అయితే 9కి 9 ఇంచులు వస్తుంది అనమాట. ఇప్పుడు రింగ్స్ అన్ని తయారయ్యాక ఈ విధంగా బుట్ట అయితే కట్టాలన్నమాట. ఇప్పుడు మన వాళ్ళు అయితే బుట్ట అయితే కడుతున్నారు. నేనైతే స్టీరప్స్ తయారు చేస్తున్నాను కదా. మా ఇద్దరు మేస్టర్లు అయితే చూడండి, రింగులు అయితే నేను తయారు చేసిన రింగులు బుట్ట అయితే కడుతున్నారు. ఇదే బుట్ట అయితే సెప్టిక్ ట్యాంక్లో పెట్టి కాంక్రీట్ అయితే వేయాలి సెంటరింగ్ చేసి. ఇప్పుడు ఏ విధంగా కాంక్రీట్ వేస్తున్నాం మీకు వీడియో అయితే కంటిన్యూగా చూస్తే మీకు అర్థమైతే అవుతుంది అనమాట. ముందుగా ఈ విధంగా 40 mm సైజ్ మెట్లు అయితే లెవెల్ చేయాలన్నమాట. నీట్గా లెవెల్ చేసి ఈ మాల్ అయితే మేము గలారిస్తాము. గలారించడానికి అయితే మాలు రెడీ చేస్తారు. అలాగే చుట్టూ దారం కట్టాం కదా, అదే దారం చుట్టూ అయితే ఏ విధంగా కట్టాము అదే విధంగా అయితే చుట్టూ ప్లింట్ బీము ఏ విధంగా పడుతుంది అదే విధంగా మాల్ అయితే గలారించి అప్పుడు బుట్ట అయితే వేయాలి. ఈ విధంగా బుట్ట వేసిన తర్వాత మళ్ళీ చెక్కలతోనైతే మేము సింపుల్గా అయితే సెంటరింగ్ చేసి కాంక్రీట్ వర్క్ అయితే చేస్తాము. చూడండి, మాల్ వేసి ఈ విధంగా వాటర్తో గలారించాలన్నమాట కిందకి వెళ్ళేలాగా. ఏ బెడ్తో అయితే మేము గోడ కట్టాలనుకున్నాము అదే బెడ్తోనైతే మేము చెక్కలు అయితే లేవు కదా, ఈ విధంగా బోనస్ బెడ్తో సెంటరింగ్ అయితే చేస్తాము. ఏ విధంగా ఉంది ఫ్రెండ్స్ మా వర్క్. ఈ విధంగా సెంటరింగ్ చేసి కాంక్రీట్ అయితే వేస్తాము. కాంక్రీట్ వేసి కాంక్రీట్ ఆరిన తర్వాత మళ్ళీ బెడ్ అయితే తీసి గోడ అయితే కట్టాలన్నమాట. ఈ విధంగా సెంటరింగ్ అయితే చేయడం జరిగింది. ఎలా ఉంది? మేము సెంటరింగ్ చేసిన దాంట్లో అయితే ఈ విధంగా కాంక్రీట్ అయితే వేస్తాము. ఈ కాంక్రీట్ రేషియో వచ్చేమో ఒక బస్తా సిమెంట్కి 8 గంపలు ఇసుక 10 గంపలు పిక్ అయితే వేస్తాము. ఎందుకంటే ఓకే ఫ్రెండ్స్, కాంక్రీట్ వర్క్ అయితే అయిపోయింది. చూడండి, మొత్తం వేస్తాం కదా, ఒక గంట 2 గంటల సేపు ఉంచి ఈ ఆరిన తర్వాత మళ్ళీ ఈ బెడ్లు అయితే తీసి గోడ అయితే మేము కడతాము. ఈ విధంగా చూడండి, గోడ కట్టడం అయితే స్టార్ట్ చేస్తాము. మేమైతే గోలీ కట్టామన్నమాట. బోనస్ బెడ్ అయితే 6 ఇంచీలు గోడ అనమాట. ఇది బోనస్ బెడ్ 6 ఇంచీలు గోడ అయితే కడుతున్నాం కదా, దీనికి రేషియో అయితే వేరేలాగా ఉంటుంది. మళ్ళీ కాంక్రీట్కి వేరే రేషియో, దీనికి వచ్చేమో వేరే అనమాట. కాంక్రీట్కి అయితే ఒక బస్తాకి 8 గంపలు ఇసుక 10 గంపలు అయితే పిక్ వేయడం జరిగింది ఒక బస్తా సిమెంట్కి. అలాగే ఇప్పుడు గోడ కట్టు పనికి ఒక బస్తా సిమెంట్కి 15 గంపలు అయితే ఇసుక వేస్తున్నాము. ఒక బ్యాగ్ సిమెంట్ 15 గంపలు ఇసుక అయితే వేసి ఈ విధంగా మేము వర్క్ చేస్తున్నాము. 4 మూరలు తూకం అనేది వేసి ఈ విధంగా దారం కట్టి లెవెల్గా నీట్గా చూడండి ఈ బోనస్ బెడ్ అయితే పెరిచి లెవెల్ అయితే చేస్తున్నాం అనమాట. ఈ విధంగా ఈ ఒక్క రోజుకే ప్లింట్ బీమ్ వేసి బార్ బెండింగ్ చేసి కాంక్రీట్ వేసి అప్పుడే కట్ పని అయితే ఇంత అయితే వర్క్ చేస్తామన్నమాట. మొత్తానికి 4 లైన్లు అయితే బోనస్ బెడ్ కట్టేసాము. మేమైతే 2 రూమ్లు చేసాము, ఒకటి చిన్నది ఇంకొకటి పెద్ద అయితే చేయడం జరిగిందనమాట. ఈ విధంగా కట్టి తర్వాత మళ్ళీ పీసీసీ బెడ్ కాంక్రీట్ అయితే వేయాలన్నమాట. ఈ విధంగా చూడండి, 2 రాడ్లు ఒక దాంట్లో పెట్టి ఒక 2 ఇంచుల మందం గజం బట్ట వేసి ఈ విధంగా కాంక్రీట్ అయితే వేసుకొని మళ్ళీ బ్రిక్ వర్క్ అయితే స్టార్ట్ చేస్తామన్నమాట. ఆ గోడకి క్రాక్స్ రాకుండా ఉండడానికి ఈ విధంగా అయితే మేము 3 అడుగులకి ఒక పీసీసీ బెడ్ కాంక్రీట్ అయితే వేస్తున్నాము. ఇప్పుడు చూడండి, సెంటర్ టు సెంటర్ రాడ్ పెట్టి కాంక్రీట్ అయితే ఈ విధంగా వేయడం అవుతుంది అనమాట. మేము 2 పక్కల ఒక గజం బడ్డ అయితే
కట్టేసి ఈ విధంగా కాంక్రీట్ అయితే వేయడం అవుతుంది ఫ్రెండ్స్. ఈ గోడ సైజ్ అయితే ఎంత ఉందో ఆ సైజు మీద అయితే గజం బడితో కట్టేసి ఈ విధంగా కాంక్రీట్ అయితే వేయడం అవుతుంది ఫ్రెండ్స్. ఈ మొత్తం చుట్టూ కాంక్రీట్ వేసాక మళ్ళీ బ్రిక్ వర్క్ అయితే స్టార్ట్ చేస్తాం అనమాట. మొత్తం ఈ గొయ్యి లోతు అనేది 8.5 అడుగులు అయితే భూమి లెవెల్ నుంచి కింద భూమి మొత్తం వరకు అయితే ఇంత లోటు అయితే ఉందన్నమాట. ఇప్పుడు పీసీసీ కాంక్రీట్ వేసాక మళ్ళీ బ్రిక్ వర్క్ అయితే స్టార్ట్ చేస్తాము. ఈ విధంగా కాంక్రీట్ వేసాక మేమైతే ఎమర్జెన్సీ కదా, ఇప్పుడు దానిపై కాంక్రీట్ వేసి చూడండి. కాంక్రీట్ పైన అయితే సిమెంట్ పౌడర్ అయితే వెంటనే ఇలా పోసిన తర్వాత గజం బడ్డ అయితే తీసి మరో పక్క అయితే వేయాలి. చూడండి ఈ విధంగా వెంటనే పౌడర్ వేసి ఆరిన తర్వాత చూడండి వెంటనే ఒక పక్క అయితే బడ్డ అయితే వేయడం అయిందనమాట. ఇప్పుడు మేము చేస్తున్న వర్కర్లో మొత్తం 2వ రోజు అనమాట. మొదటి రోజు మొత్తం 4 లైన్లు అయితే బెడ్ వర్క్ అయితే మీకు చూపించాను కదా. ఇప్పుడు పరంజా వేసినప్పటి నుంచి ఇది 2వ రోజు అనమాట. వెంటనే ఒక బెడ్ వేసి పీసీసీ కాంక్రీట్ అయితే వేసాక ఇప్పుడు ఫస్ట్ లైన్ అయితే మళ్ళీ బ్రిక్ వర్క్ అయితే అవుతుంది. ఈ విధంగా 4 మూలలు అయితే తూకం వేసి దారంతో లెవెల్ చేశాక మళ్ళీ బ్రిక్ వర్క్ అనేది కంటిన్యూగా మేము చేస్తున్నాం అనమాట. బ్రిక్ వర్క్ అయితే చూడండి ఫ్రెండ్స్, మొత్తానికైతే మేము కంప్లీట్ చేస్తామన్నమాట. 8.5 అడుగుల లోతు మీద అయితే చూడండి మేము వర్క్ చేస్తున్నాము. ఇప్పుడు లెవెల్ 2 చూసాక ఈ విధంగా మాల్ పెట్టి లెవెలింగ్ అయితే చేస్తున్నాము. మొత్తానికైతే మా వర్క్ కంప్లీట్గా క్లియర్గా అయితే వర్క్ అయిపోయినట్లే. ఓకే ఫ్రెండ్స్, మా వర్క్ అయితే క్లియర్ అయిపోయింది అనమాట. చూడండి బ్రిక్ వర్క్ అయితే కంప్లీట్గా అయిపోయి ఇప్పుడు లెవెల్ 2 చూసాక లెవెలింగ్ అయింది. ఓకే ఫ్రెండ్స్, మా వర్క్ అయితే ఫినిష్ అయితే అయిపోయింది అనమాట. అయితే వీడియో అయితే ముగిద్దాం అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఉంటే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచ్ వీడియో.